భూమి మీద స్వర్గం ఏంటి అని నన్ను ఎవరైనా అడిగితే నేను ఫస్ట్ చెప్పే ఆన్సర్ మా ఇల్లు. మా ఇల్లు కాకుండా ఇంకేంటి అంటే ఖచ్చితంగా అది నాకైతే శ్రీశైలం అని చెప్తాను. శ్రీశైలం అంటే హెవెన్ ఆన్ ఎర్త్ అని నా ఫీలింగ్. హలో ఎవ్రీవాన్, నేను లావణ్య కృష్ణ. వెల్కమ్ టు 64 కలలు. 2024 ఎండింగ్ నాకైతే చాలా బాగా జరిగింది. జస్ట్ 2 days బిఫోర్ న్యూ ఇయర్ నేను శ్రీశైలం వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాను. అండ్ ఇయర్ మొత్తం కూడా చాలా బాగా జరిగింది. అండ్ కమింగ్ ఇయర్ కూడా అంటే 2025 కూడా బాగా జరగాలి అని చెప్పి వెళ్ళి దర్శనం చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాను. సో ఈరోజు ఈ వీడియోలో మీకు నేను శ్రీశైలం వెళ్ళిన వ్లాగ్ చూపించబోతున్నాను. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అండ్ అలాగే లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన గంట సింబల్ ఒకటి ఉంటుంది, అది నొక్కి ఆల్ అని నొక్కారంటే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అప్పుడు నా వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా వ్లాగ్లోకి వెళ్తే ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత మేము శ్రీశైలం బయలుదేరాము. మార్కప్ టు శ్రీశైలం జస్ట్ 2 hours జర్నీ. 2 hours కూడా ఎందుకంటే నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాక అదంతా ఘాట్ రోడ్ అనమాట. సో స్లోగా వెళ్ళాలి కాబట్టి మాకు 2 hours పడుతుంది. దర్శనం వచ్చి ఈవినింగ్ 8:30కి దర్శనం అని చెప్పారు. సో ఆఫ్టర్నూన్ బయలుదేరామన్నమాట. ఇది యాక్చువల్లీ నెక్స్ట్ డే వెళ్దామని అనుకున్నాం, కానీ రష్ ఎక్కువ ఉంటుంది, ముందు రోజు కనుక వచ్చారంటే దర్శనం ఈజీ అవుతుందని అక్కడ తెలిసిన వాళ్ళు చెప్పారని చెప్పి ముందు రోజు అప్పటికప్పుడు అనుకొని బయలుదేరాము. ఇదిగోండి మాతో పాటు మా మేనల్లుడిని కూడా తీసుకొని వెళ్ళాం అనమాట. ఇంకా ఫుల్ ఫన్ టైం మాకు. పిల్లి ఏమంటది? పిల్లి పిల్లి ఏమంటది చెప్పు నాన్న. ఏ ఊర్లో పిల్లి అట్లా అరిచేది? పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి ఎక్కువగా అక్కడికి వెళ్ళి కష్టపడకుండా మా సైడ్ నుంచి కూడా కొన్ని బెడ్షీట్స్, దానికి తగ్గట్టుగా ఫుడ్, బాబుకు కావాల్సినవన్నీ పెట్టుకొని వెళ్ళామన్నమాట. ఇయర్ ఎండింగ్ అవ్వడం వల్ల అక్కడ కూడా ఫుల్ రష్గా ఉంది. పైగా క్రిస్మస్ హాలిడేస్ వచ్చి ఉంటాయి కదా, సో బాగానే రష్ అనిపించింది. బాబాని దర్శించుకోవడానికి కూడా మాకు ఆల్మోస్ట్ 1 hour పట్టింది. స్వామివారికి స్పర్శ దర్శనం కోసం 500 rupees టికెట్ తీసుకొని వెళ్ళాము. యాక్చువల్లీ నా చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయండి శ్రీశైలంలో. స్వామివారిని అయితే ప్రతి ఒక్కరూ స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. నా చిన్నప్పుడు అది సర్వదర్శనంలో వెళ్ళారా, స్పెషల్ టికెట్ మీద వెళ్ళారా అని లేకుండా ప్రతి ఒక్కరూ స్వామివారిని తాకి నమస్కారం చేసుకోవచ్చు. బట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అది రద్దు చేసి ఓన్లీ టికెట్ తీసుకున్న వాళ్ళకే స్పర్శ దర్శనం, నార్మల్ పీపుల్కి దూరం నుంచి చూసుకొని వెళ్ళేదని పెట్టారు. అది నాకైతే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. నాకు తెలిసి శ్రీశైలంలో ఒక్కటే మనము స్వామివారిని తాకే ఛాన్స్ ఉంటుంది. మిగతా ఏ జ్యోతిర్లింగంలో అయినా, ఏ శివాలయంకి వెళ్ళినా దూరం నుంచి చూసి దర్శనం చేసుకొని వచ్చేయటమే కానీ స్వామివారిని స్వయంగా అలా తాకి మనం నమస్కారం చేసుకునేది శ్రీశైలంలో ఒక్కటే. బట్ అది కూడా ఇప్పుడు కొంచెం దాన్ని రిస్ట్రిక్ట్ చేశారు. శ్రీశైలం నా చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. అందులో కొన్ని డ్రెస్ కోడ్ పెట్టారు, అదైతే చాలా మంచి మార్పు అనే చెప్పాలి. ఇంకా టికెట్స్ కూడా ఇంతకు ముందు అవైలబిలిటీలో ఉన్నంత ఈజీగా అది లేదనమాట. అది కూడా కొన్ని ఆన్లైన్ చేయటం వల్ల. వీటన్నిటికీ మించి మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే స్వామివారి స్పర్శ దర్శనం లేకపోవటం. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది ఇంతకు ముందు, ఇప్పుడు అది తీసేశారు. అండ్ రీసెంట్గా నేను శ్రీశైలం వెళ్ళిందైతే కరోనా సెకండ్ లాక్డౌన్ అన్లాక్ చేశారు కదా, అప్పుడు వెళ్ళాను. అప్పటికి ఇప్పటికి అంటే 2-3 years అయింది టైం గ్యాప్. అప్పటికి ఇప్పటికి కూడా చాలా మార్పులు ఉన్నాయి. నాకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటంటే శ్రీశైలంలో ఆయన మెయిన్ ఎంట్రన్స్ అనమాట. గుడికి ఎంటర్ అవుతాం కదా, దాని
ఆ రోడ్కి అటు ఇటు మంచిగా గాజుల షాప్స్ అవన్నీ ఉండి ఆయన మెయిన్ డోర్ నుంచి ఇట్లా ఎంటర్ అయ్యి ఆ గోపురం చూసుకుంటూ మనం అక్కడ నడుస్తాం కదా, అదైతే నాకు చాలా ఇష్టం. బట్ ఇప్పుడైతే అది క్లోజ్ చేశారు. ఈ వీడియోలో అయితే సాక్షి గణపతి టెంపుల్ చూపిస్తాను. శ్రీశైలం ఎంటర్ అయ్యే ముందే మనకి సాక్షి గణపతి టెంపుల్ వస్తుంది కదా, ఆ టెంపుల్ మీకు చూపిస్తున్నాను. శ్రీశైలం మొత్తం 2 days ట్రిప్ వెళ్ళాము. ఈ రోజు మధ్యాహ్నం నుంచి బయలుదేరి సాయంత్రం సాక్షి గణపతిను ఇంకా నైట్ 8:30కి స్వామివారి దర్శనం చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్ లో ఫాలధార పంచదార అనే ఒక వాటర్ ఫాల్స్ ఉంది కదా, అక్కడ వెళ్ళి చూసుకొని వచ్చామన్నమాట. అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ సాక్షి గణపతి దగ్గర, ఇక్కడ క్రౌడ్ ని చూసే అర్థం చేసుకోవచ్చు శ్రీశైలంలో ఇంకెంత క్రౌడ్ ఉంటుందో. శ్రీశైలం వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ముందు ఇక్కడ సాక్షి గణపతిని దర్శనం చేసుకొని ఆ తర్వాత శిఖరం కూడా చూసుకొని వెళ్తారు. శిఖరంకి అయితే వెళ్ళలేదు, చెప్పాను కదా చాలా క్రౌడ్ ఉంది అండ్ పిల్లల్ని పెట్టుకొని కొంచెం ఇబ్బంది పడతామేమో అని శిఖరం వెళ్ళలేదు. సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకొని వెళ్ళామన్నమాట. అండ్ శ్రీశైలం వెళ్ళే ప్రతి ఒక్క భక్తులకి సాక్ష్యంగా ఈ సాక్షి గణపతి నిలుస్తారు అని ఇక్కడ చరిత్ర చెప్తుంది. అంటే ఎవరెవరు శ్రీశైలం వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు అని చెప్పి ఆయన ఆ పేర్లు రాస్తూ ఉంటారు అని ఇక్కడ వాళ్ళు చెప్తారు అండ్ అందరూ అదే నమ్ముతారు. వినాయకుణ్ణి పూజించడం అంటే మనం చేసే ఏ ప్రయాణమైనా లేకపోతే ఏ పనులైనా నిర్విఘ్నంగా జరగాలి, ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలి అని ఆయన పూజతోనే స్టార్ట్ చేస్తాం కదా. ఇక్కడ కొంచెం పార్కింగ్ కి ప్లేస్ దొరకటం కష్టమైంది, కానీ గుళ్ళో మాత్రం దర్శనం త్వరగానే అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చిచ్చర్ పిడుగు మోక్షిగాడిని వాడి వెనక పరిగెత్తడమే సరిపోయింది మాకు. ఎట్లా అయిందంటే పులి బోన్లో నుంచి బయటికి వస్తే ఎట్లుంటుందో ఇంక అట్లుందనమాట. ఇంట్లో ఉండి ఉండి బయటికి వస్తే ఇంక ఇట్లా బిహేవ్ చేస్తారు. ఇక్కడ సాక్షి గణపతి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ గా శ్రీశైలం వెళ్ళాము. శ్రీశైలంలో నైట్ 8:30కి దర్శనం అని చెప్పాము కదా, శ్రీశైలం వెళ్ళేసరికి 5:30 అలా అయింది. అక్కడే రూమ్స్ తీసుకొని అందరం ఫ్రెష్ అప్ అయిపోయి 6:30కి అంతా మందిరం దగ్గరికి వెళ్ళాము. రష్ అయితే చాలా ఉంది. 7 o'clockకి క్యూ లైన్ లోకి ఎంటర్ అయ్యామన్నమాట. దర్శనం అయి బయటకు వచ్చేసరికి 8 o'clock అయింది. అక్కడ స్వామివారి దర్శనము ఆ తర్వాత భ్రమరాంబ అమ్మవారి దర్శనము రెండు అయితే చాలా బాగా జరిగాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అక్కడికి ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి మేము ఎవరం ఫోన్ తీసుకెళ్లలేదు, అందరం రూమ్ లోనే వదిలేసి వెళ్ళాము. సో శ్రీశైలంలో స్వామివారి టెంపుల్ దగ్గర నేను ఏమి మీకు క్లిప్పింగ్స్ యాడ్ చేయలేకపోయాను, ఎందుకంటే ఏం వీడియో తీయలేదు కాబట్టి. ఇదిగోండి చూస్తున్నారు కదా శ్రీశైలం ఎంట్రన్స్ లో ఇలా ఉంటుంది. ఎంటర్ అయిపోయాము. మంత్లీ 2-3 times వెళ్ళే డాడీ చిన్నప్పటి నుంచి hundreds of times వెళ్ళిన డాడీనే కన్ఫ్యూజ్ అయిపోయారనమాట. రూట్స్ అన్ని అంతగా మార్చేశారు. ఎక్స్టర్నల్ గా ఎంత మారినా కానీ ఆ డివైన్ ఫీలింగ్ మాత్రం ఏమాత్రం మారలేదండి. సేమ్ అదే డివైన్ ఫీలింగ్. ఇంతకు ముందు ఎక్కడికన్నా వెళ్ళాము అంటే ఆ ప్లేసెస్ చూసి ఎంజాయ్ చేయటము, నచ్చిన ప్లేసెస్లో 1-2 చోట్ల ఫొటోస్ దిగి అలా మెమరీగా పెట్టుకోవటం ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది, సెల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అండ్ వ్లాగ్స్ చేస్తున్నారు. ఎక్కడికి పోయినా ఫోన్ పట్టుకొని షూట్ చేయనే సరిపోయింది. వ్లాగర్స్కి ఇంకా ఇదే పని ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్తో ఎక్కువగా కనెక్ట్ అవ్వడానికి, ఆడియన్స్ని లేకపోతే మన వీడియో చూస్తూ వాళ్ళని ఎంగేజ్ చేయడానికి, అలాగే ఇలా డిఫరెంట్ ప్లేసెస్ చూపించడం వల్ల వ్యూవర్స్ కూడా బాగా కనెక్ట్ అవుతూ ఉంటారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మా మోక్షి గారిని ఈ 2 days శ్రీశైలం ట్రిప్ అంతా నన్ను పరుగులు పెట్టిస్తూనే ఉన్నాడు. ముందంతా ఇలా పరిగెత్తి అలసిపోయి క్యూ లైన్ లోకి ఎంటర్ అవ్వంగానే నన్ను ఎత్తుకోమని చెప్పి వాడు నిద్రపోయాడు. ఇది క్యూ లైన్ లోకి ఎంటర్ అవ్వక ముందనమాట. ఇంకా తర్వాత ఫోన్ ని డిపాజిట్ చేసేసి కౌంటర్ లో తర్వాత మేము క్యూ లైన్ లోకి వెళ్ళిపోయాము. అండ్ దీని తర్వాత వీడియో నెక్స్ట్ డే ఏం చేసామో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.